న్యూస్ నా పేరు ప్రియా. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీలో చేరిన బత్తుల కిరణ్ బాబు కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. రామలింగేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట, నిడదవోలులో మంత్రి కందుల పర్యటన. పర్యావరణ పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత, ఓఎన్జీసీ ఈడీ అసెట్ మేనేజర్ శాంతానుదాస్. సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం, పలు సూచనలు చేసిన కలెక్టర్ ప్రశాంతి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి, భరోసా కల్పించాలి అని నాయకుల డిమాండ్. రాజనగరం గైడ్ కళాశాలలో ఒక విభాగానికి వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు బత్తుల కిరణ్ బాబు ఆదివారం తన అనుచరులతో కలిసి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా పనిచేశారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న అద్దేపల్లి బీఈడీ కళాశాల వీధిలో మాజీ కార్పొరేటర్ వర్రే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర ముఖ్య నాయకులు ఆయనకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇటువంటి యువకులు చేరడం వల్ల టీడీపీ మరింత బలోపేతం అవుతుంది అని వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల దావోస్లో పర్యటించి పలు కంపెనీలకు రాష్ట్రానికి ఆహ్వానించారని, చాలా కంపెనీలు త్వరలోనే ఏపీకి రాబోతున్నాయి అని, దీనివల్ల యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి అని సూచించారు. కార్యక్రమంలో చల్లా శంకర్రావు, దొండపటి సత్యంబాబు, కోళ్ల అచ్యుతరామారావు, కాశీ నవీన్, మజ్జి రాంబాబు, రాచపల్లి ప్రసాద్, మాలే విజయలక్ష్మి, కోరుమెల్లి విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎన్డీఏ కూటమి యొక్క పనితీరుని విశ్వసించి, నమ్మి, తెలుగుదేశం యొక్క విధానాల్ని గౌరవించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుకోబోతా ఉన్న బి కిరణ్ బాబు గారు, ఎంటెక్ పిహెచ్డి, ఆయన పార్టీలో చేరుతానన్నంటనే ఏం చేస్తున్నారంటే వైస్ ప్రిన్సిపల్ అండి అని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ అన్నింటినే ఒక విధమైన ఆకర్షణ. విద్యావంతులు, ఎంతోమందికి విద్యని అందించిన వ్యక్తిగా, బలహీన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన యొక్క సేవల్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఉపయోగించుకున్నట్లయితే ప్రజలకి ఏదైతే వాళ్ళ జీవన ప్రమాణాల్లోనే మార్పు తీసుకురావాలన్న ఆలోచన ఏదైతే మనలో ఉందో అది న్యాయం చేయగలుగుతామని ఆయన్ని మరి స్వాగతిస్తూ, వాటికి సంబంధించిన యువకులందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి, ఆదిరెడ్డి వాసు నాయకత్వాల కన్నా మెచ్చి ఇక్కడ అందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా బత్తుల కిరణ్, ఇతను స్టిల్ ఈజ్ వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్ ఇన్ గైట్. బత్తుల కిరణ్ ఆధ్వర్యంలో చాలామంది యువకులు, ముఖ్యంగా అందరూ కూడా ప్రాక్టీస్, ఎందుకంటే ఇప్పుడు నీడబ్ ఎవరు ఇప్పుడు, ఎందుకంటే మనకి ఎలక్షన్ నెక్స్ట్ మన ప్రయారిటీ ఏంటంటే రేపు 27వ తారీఖుని జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్తో వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయని చెప్పారు ఇందాక కిరణ్ గారు. ఈ పార్టీలోకి రావడాన్ని మనస్ఫూర్తిగా కూటమి తరపున వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా తర్వాత ఇందాక మా కృష్ణ గారు చెప్పారు, యువక ఎమ్మెల్యే పనితీరు, ఆ పైనే మన లోకేష్ బాబు గారి పనితీరు, అలాగే చంద్రబాబు నాయుడు గారి పనితీరు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ఇలాగ అందరు కూటమిలో ఒక యూనిటీగా ఉండి, అట్లే రాజమండ్రిలో మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు కూడా రాజమండ్రిని ఎంతో అభివృద్ధి చేయడానికి, అట్లాగే పార్టీని కూడా ప్రతిష్ఠ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కనుక యువకులందరూ కూడా ఆకర్షితులయ్యి ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఈ పార్టీని ప్రతిష్ఠం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేయడం, ఏ రకంగా అయినా సరే అన్ని రకాలుగా కూడా మన ఈ పార్టీ ద్వారా అన్ని చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అట్లా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఇవాళ జాయినింగ్ ఉంది. మరి ఈ రోజు అసలు పార్టీకి రావడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మనం ఒక చిన్న సామెత ఉంటుంది, షో యువర్ రెజ్యూమ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
గత 8 నెలల పాలనలో మన ఎమ్మెల్యే గారు అనుక్షణం ఆయన సాధించిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను చాలా సింపుల్గా 2-3 చెప్తాను మీకు. 73,000 మెజార్టీతో గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు బర్త్డే కార్యక్రమం వస్తే ఎంతో ధూమ్ధామ్గా ఉంటుందో ఆలోచించుకోవాలి. కానీ అలాంటి కార్యక్రమం ఏం జరగలేదు నగరంలో. నేను చూస్తున్నాను ఏమైనా జరుగుద్దేమోనని. ఏం జరగలేదు. 10,000 కుటుంబాల్లో వెలుగు నింపారు, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, 50 కంపెనీలని రప్పించారు. అప్పుడే అనుకున్నాను ప్రజలు ఒక నాయకుడిని గెలిపించి ప్రజలు గెలుపొందారని. జనరల్గా నాయకులు గెలుపొందుతారు, కానీ మన ఒక ప్రజానాయకుడిని గెలిపించి ప్రజలు విజయంగా సాధించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా పాలంగి గ్రామంలో శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, వేద పండితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాశస్త్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి పురాతన ఆలయాలను పరిరక్షించుకుంటూ భావితరాలకు అందచేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఆ రామలింగేశ్వర స్వామివారి ధ్వజస్తంభ పునర్ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ స్వామి దయతో నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముందడుగు వేస్తానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు మరింత సమర్థవంతంగా పరిపాలించేలా స్వామి ఆశీస్సులు అందజేయాలి అని ప్రార్థించారు. ఆయన వెంట కూటమి నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉన్నారు. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ ఆధ్వర్యంలో హరిత స్వచ్ఛమైన శక్తి ద్వారా పర్యావరణాన్ని సాధిద్దాం నినాదంతో ఆదివారం వాగ్దాన్ నిర్వహించారు. స్థానిక జవహర్లాల్ నెహ్రూ రోడ్లో ఈడీ అసెట్ మేనేజర్ శాంతాను దాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఓఎన్జీసీ సంస్థ పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని భరోసా ఇచ్చారు. హరిత స్వచ్ఛమైన శక్తి ద్వారా పర్యావరణాన్ని సాధిద్దామన్నారు. పర్యావరణ పరిరక్షణలో ఓఎన్జీసీ అధికారులు, ఉద్యోగులు భాగస్వాములు కావాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓఎన్జీసీ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వాగ్దాన్ నిర్వహిస్తున్నామన్నారు. ఓఎన్జీసీ కేజీ బేసిన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈ వాగ్దాన్ ఏవి అప్పారావు రోడ్డు మీదుగా ఓఎన్జీసీ అసెట్ కార్యాలయం వరకు సాగింది. ఓఎన్జీసీ ఉద్యోగులు, కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు, ఎస్పీఎఫ్ సిబ్బంది పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ వాగ్దాన్లో పాల్గొన్నారు. Saksham is an initiative by the Petroleum Conservation Research Association under Ministry of Petroleum and Natural Gas to conserve the fuel and energy. Saksham means Sanrakshan Samta Mahotsav, and everybody of all of us knows that nowadays it is more of the energy, the consumption is increasing, and the theme is more towards a greener and cleaner energy. And the theme for this year is cleaner environment through green and clean energy. As we are all fully aware, the changes in the environment, changes in temperature that is happening all across the globe, and the world is concerned about it. So is the India getting affected, and it is towards that for a sustainable future of our next generation, for the humanity, that the initiative is taken so that we are more conscious about the energy conservation and usage of energy in a sustainable manner. And ONGC in its effort is organizing various events for the Saksham month celebration as directed by the Government of India through various activities involving the local communities, schools, colleges, ONGCians all across Rajamundry Asset. And today's walkathon is part of that only, that we are here to work
for this noble cause of conserving the energy and fuel, and to create the awareness and about everybody among, so that we are more conscious about the usage of energy, about the consumption and conservation of energy. So ONGC is also doing a lot of things for the greener energy. We have at Rajamundry our portfolio of the solar energy at Tatipaka as well as in our Rajamundry base complex, and more such activities are coming up. As far as the ONGC is concerned, we have in our portfolio huge solar energy, wind energy, and very recently ONGC has formed a joint venture company and a company on green energy itself, and we are acting much faster rate for fulfilling the target of the government of India of 500 gigawatts of greener energy by 2030. ONGC has put a target of 10 gigawatt of energy to achieve that, and we are confident that we will be able to make it. So let us work together right today towards that cause, that we are fully aware of the energy consumption, energy conservation, and about our environment. Thank you. ఎన్నికల విధులను నిర్వహించే సూక్ష్మ పరిశీలకులు నేరుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సాధారణ పరిశీలకులకు జవాబుదారీతనం కలిగి ఉండాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం నియమించిన పరిశీలకులు 3-4 జిల్లాల్లో చెందిన ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల తిరిగి పర్యవేక్షణ సాధ్యం కాదని వారి తరపున మైక్రో అబ్జర్వర్లు విధులను నిర్వహిస్తూ ఎక్కడైనా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలు జరిగిన, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఉల్లంఘించిన సంబంధించిన సమాచారాన్ని సీల్డ్ కవర్లో పెట్టి సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకువెళ్లి గురుతరమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలపై మాస్టర్ ట్రైనర్స్ అవగాహన కల్పించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా అందజేసిన మెటీరియల్స్ క్షుణ్ణంగా పునశ్చరణ చేసుకోవాలి అని తెలిపారు. రాజమండ్రి ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు వి త్రినాథ్ కుమార్, ఎంఎస్ రేఖ, జేఏ రాము, కె రాజ్, ఎన్ శ్రీనివాస్, కె రమేష్ నాయుడు, ఎన్ లావణ్య, డిటిబి కృష్ణశాస్త్రి పాల్గొన్నారు. సో మీకు ఆల్రెడీ ఒక మాన్యువల్ ఇచ్చుంటారుగా, ఇచ్చారా? కాన్స్టిట్యుయెన్సీ దట్ గ్రాడ్యుయేట్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ 2-3 డిస్ట్రిక్ట్స్ అయిపోయింది కాబట్టి అబ్జర్వర్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కమ్ టు యూ, దో యూ ఆర్ సపోజ్ టు వర్క్ అండర్ ద అబ్జర్వర్. సో హూమ్ డూ యూ రిపోర్ట్ మీన్స్ యూ రిపోర్ట్ టు అబ్జర్వర్. So once you orders ochaka, any exemptions, alternation should be done with the consent of observer. And you are also going to submit your report to general observer only in a sealed cover. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలి అని ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కె సుమన్, సహా అధ్యక్షులు గంటా సంపత్ కుమార్ కోరారు. రాజమండ్రిలో పలు శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుమన్, సంపత్ కుమార్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదపాటి గురునాథ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు అయినప్పటికీ రాష్ట్రంలో మెప్మా, సెర్చ్ పనిచేసి ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించింది అని, ప్రస్తుతం అందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారని, వీరికి భద్రత లేని కారణంగా అనేక ఇక్కట్లు పడుతున్నారని, అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రతతో పాటు భరోసా కల్పించాలి అని కోరారు. ఆఫ్కాస్ను రద్దుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని కోరారు. సీనియారిటీని బట్టి వార్షిక ఇంక్రిమెంట్ తరహాలో వేతనాలు పెంచాలి అని కోరారు. మెడికల్ అండ్ హెల్త్ సుధాకర్, రాజమండ్రి మున్సిపాలిటీ నుండి పి లోవరాజు, సోషల్ వెల్ఫేర్ నుంచి ఎడ్ల బుజ్జిబాబు, సుధాకర్, మహిళా నాయకురాలు సుశీల తదితరులు పాల్గొన్నారు. వస్తే కనుక మెరుగైన విధానాన్ని తీసుకొచ్చేసి ఆప్కాసులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని మేము కోరాము. అంతేకాకుండా ఈ నెల 12వ తారీఖున గౌరవ సిఎస్ గారిని కలిశాము. అదేవిధంగా 13వ తారీఖున ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అయినటువంటి ముద్దాడ రవిచంద్ర గారిని బొప్పరాజు గారి ఆధ్వర్యంలో ఏపీజేసి అమరావతి బొప్పరాజు గారి ఆధ్వర్యంలో కలిసి
మా యొక్క బాధలు మొత్తం కూడా వాళ్ళిద్దరికి వివరించడం జరిగింది. వారు మాకు హామీ ఇచ్చిన మాట అంటే ఇలాంటిది ఏమి లేదు, మీరు ఆందోళన చెందొద్దు, ఒకవేళ మేము ఏదైనా ఉంటే కూడా మీతో మాట్లాడతాం కదా అన్నారు. అయినా కూడా ఏదో పత్రికల్లో ఇట్లా వచ్చిందండి, దీని మీద ఖండన కూడా లేదు, ప్రభుత్వం తరఫున ఖండన కూడా లేదు, మీరు కొంచెం మమ్మల్ని ఆదుకోవాలి అని మేము చెప్పడం జరిగింది. మీరు అంత కంగారు పడాల్సిన విషయం అయితే కాదు అని చెప్పారు. ప్రభుత్వానికి మరొకసారి మీడియా ద్వారా మేము విన్నపం చేసేది ఏంటంటే ఆప్కాసునే కొనసాగించాలని, ఉద్యోగులందరికీ కూడా జీతభత్యాలు పెంచి ఆదుకోవాలని కోరుచున్నాం. ఆదుకుంటుంది, మనల్ని చాలా బాగా చూసుకుంటుందని ఎంతో ఆశ ఎదురు చూసాం. కానీ వీళ్ళందరికీ ఇప్పుడు జరిగిన వార్త విని మా తోటి ఉద్యోగస్తులు ఆందోళన పొంది వాళ్ళ తల్లిదండ్రులు కానించి పిల్లల వరకు అందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఈ ఆందోళన నుంచి బయట పాడేసి మమ్మల్ని అందరినీ సరైన జీవితంలో ఉన్నారు, మీకు అన్నీ భరోసా ఇస్తాము, ఉద్యోగ పరిస్థితి భరోసా ఇస్తూ మా అందరి జీవితాలు మెరుగైన పద్ధతులు కల్పించాలని మీడియా ముందు కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పథకాలు మొత్తం తీసేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దాన్ని అవలంబిస్తామని చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవబోతుంది ఇంచుమించుగా. కాబట్టి వాటిని వెంటనే అవలంబిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వేరే ఇతర సంఘాలు ఏవైతే చెప్తున్నాయో వారిని నమ్మవద్దు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తరఫున కేవలం ఫైట్ చేసేది ఏపీజేఏసీ అమరావతి అనుబంధంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ అమరావతి అని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మూలం వనరులు నేపథ్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అని తూర్పుగోదావరి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి తెలియజేశారు. వైటీసీ ఆవరణలో స్వచ్ఛాంధ్ర క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, జిల్లా సూక్ష్మ సేద్య అధికారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఫుడ్ సేఫ్టీ అధికారి, మార్క్ఫెడ్ అగ్నిమాపక, జిల్లా పరిశ్రమల అధికారి, కార్యాలయాల అధికారులు, సిబ్బంది క్లీన్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతమణి మాట్లాడుతూ చెత్త నుంచి సంపద సృష్టించే విధానంలో ప్రజలను భాగస్వామ్యులు చేయడం జరుగుతోంది అని, పొడి చెత్త తడి చెత్త నుంచి సంపద తయారు చేసే విధానంలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తామని, ఇందుకు సంబంధించి తడి పొడి చెత్తను సేకరించే కార్యక్రమం చేపడతామన్నారు. వాటిని సంపద తయారీ కేంద్రాలకు తరలించి సంపద సృష్టించేందుకు చర్యలు చేపడతామని, దీనిలో అధికారులను సిబ్బంది సమన్వయంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సిహెచ్ శ్రీనివాస్, ఏ దుర్గేష్, ఏ నాగమహేశ్వరరావు, రుక్కయ్య, డి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మనమందరం శ్రమదానం ద్వారా చేయాలి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనము చేసినవి, మన ఆఫీసులో చేసినవి సాఫ్ట్వేర్ యాప్ ఇచ్చారు, దాంట్లో అప్లోడ్ చేయాలి. సో ఇది ఈ రోజు ప్రోగ్రామ్. దీంట్లో భాగంగా మనము స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ ఉంది, మనందరం చేయి చాపి స్వచ్ఛాంధ్ర. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీలో చేరిన బత్తుల కిరణ్ బాబు, కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. రామలింగేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట, నిడదవోలులో మంత్రి కందుల పర్యటన. పర్యావరణ పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత, ఓఎన్జీసీ ఈడీ అసెట్ మేనేజర్ శాంతానుదాస్. సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం, పలు సూచనలు చేసిన కలెక్టర్ ప్రశాంతి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి, భరోసా కల్పించాలి అని నాయకుల డిమాండ్. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.